మోహన్ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేసేవాడు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి విచారంగా కూర్చున్నాడు. అది చూసి తన భార్య విమల, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు అని అడిగింది. అప్పుడు మోహన్, విమల, ఈరోజు ఆఫీస్ క్యాష్లో 1,00,000 రూపాయలు మిస్ అయ్యాయి. ఆ డబ్బు ఎక్కడ పెట్టానో ఎంత వెతికానో కానీ దొరకలేదు. నా చుట్టూ పనిచేస్తున్న వారంతా నా స్నేహితులు, నమ్మకస్తులు. వాళ్ళు ఆ డబ్బు తీసుకోవడానికి ఆస్కారమే లేదు అన్నాడు. అప్పుడు విమల, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, ఇలా ఎలా జరిగిందండి మరి అని అడిగింది. అప్పుడు మోహన్, అదే అర్థం కావడం లేదు. మేనేజర్ 2 రోజులు గడువు ఇచ్చారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నారు అన్నాడు. అప్పుడు విమల చాలా బాధపడుతూ, అయ్యో, ఇప్పుడు ఎలా అండి మరి ఈ గండం గడిచేది? అంతా వెంకటేశ్వర స్వామి మాత్రమే కాపాడగలడు అంది. అంత దిగుల్లో కూడా మోహన్, ఇది సినిమా అనుకున్నావా? నువ్వు తలుచుకోగానే ఆయన దిగి వచ్చి మనల్ని కాపాడడానికి. ఇది నిజ జీవితం అని స్నానానికి వెళ్ళాడు. విమల భర్త మాటలు పట్టించుకోకుండా స్వామి పటం ముందు దీపం వెలిగించి, విమల, స్వామి, నీ గొప్పతనం గురించి నా భర్తకు అర్థం కావటం లేదు. ఆయన ఆఫీసులో పోయిన డబ్బు వెంటనే దొరకాలి. అలా జరిగితే ఆ డబ్బును చూసిన తర్వాత నేను ఏ వస్తువును తాకుతానో అది తిరుపతిలో నీ హుండీలో వేస్తాను అని మొక్కుకుంది. తర్వాత భర్త బ్యాగ్లో మధ్యాహ్నం తిన్న లంచ్ బాక్స్ తీసి కడగడానికని బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో 1,00,000 రూపాయలు క్యాష్, దాని పక్కనే తన భర్త మొదటి జీతంతో కొనుక్కున్న డైమండ్ రింగ్ 2 ఉన్నాయి. ఆ డైమండ్ రింగ్ అతను ఎప్పుడూ తన వేలు నుంచి తీయలేదు. తనకదంటే చాలా ఇష్టం. కానీ బ్యాగులో ఆ 2 చూసి ఆశ్చర్యంతో తన భర్తకు చూపించింది. అప్పుడు మోహన్ ఎంతో సంతోషంతో, అవును విమల, మధ్యాహ్నం లాకర్ కీస్ కనిపించక టేబుల్ మీద ఖాళీ లేక ఆ హడావిడిలో పక్క వాళ్ళు కూడా లంచ్కి వెళ్దామని పిలిచేసరికి క్యాష్ ని బ్యాగ్ లో పెట్టి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళాను అని చెప్పాడు. అప్పుడు విమల, మరి రింగ్ మీరు తీయరు కదా, అది ఎందుకు ఇందులో ఉంది అని అడగగా మోహన్, అది చాలా ఫిట్ అయింది, అందుకే దాన్ని తీసేశాను అన్నాడు. విమల తన మొక్కు విషయం భర్తకు చెప్పింది. దానికి మోహన్ కోపంతో, అలా ఎలా మొక్కుకున్నావు? ఆ ఉంగరం నాకు ప్రాణంతో సమానమని నీకు తెలుసు కదా, నేను ఆ ఉంగరాన్ని హుండీలో వెయ్యనంటే వెయ్యను అని ఖరాఖండిగా చెప్పాడు. కావాలంటే దానికి డబల్ అమౌంట్ హుండీలో వేద్దాం అన్నాడు. అప్పుడు విమల భర్తకు ఎదురు చెప్పలేక సరే అంది. వారం రోజుల తర్వాత భార్యాభర్తలిద్దరూ తిరుపతికి బయలుదేరారు. మోహన్, విమల, చూడు, నువ్వు మొక్కుకున్న దానికంటే రెట్టింపు డబ్బు వేస్తున్నాను అని చెప్పి హుండీలో వేశాడు. అప్పుడు అనుకోకుండా అతని వేలికొన్న ఉంగరం కూడా ఆ హుండీలో జారి పడిపోయింది. అప్పుడు మోహన్, అరెరే, నా ఉంగరం హుండీలో పడిపోయింది అన్నాడు. అప్పుడు విమల, చూసారా, అదే వెంకన్న స్వామి మహిమ, అసలుతో పాటు వడ్డీ కూడా తీసుకున్నాడు అంది. అప్పుడు మోహన్, నిజమే, టైట్ గా ఉన్న ఉంగరం ఎలా జారిపోయింది? ఇది తప్పకుండా ఆ 7 కొండల వెంకన్న స్వామి మహిమే. ఆ స్వామి నా తప్పుకి సున్నితంగా శిక్ష విధించాడు అన్నాడు. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన మోహన్కి ప్రమోషన్ వచ్చిందన్న వార్త తెలిసింది. అది తెలిసి ఎంతో సంతోషించాడు.